హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి. సో ఈ టెస్టింగ్ అనేది ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, ఎవరు పర్ఫామ్ చేస్తారు అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అలాగే స్మోక్ టెస్టింగ్కి శానిటీ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోతో చేశాను. సో అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. అలాగే ఫస్ట్ దీనికి సంబంధించిన ఒక డెఫినేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని ఈ వీడియోలో చూద్దాం. It is a type of testing that guarantees an application's basics and critical features are working fine before doing testing. So next point, smoke testing also known as a subcategory of acceptance testing or build verification testing. Next point, in other words, we can say that smoke testing is used to test all the functionality of the software product or check whether the build is broken or not. సో ఇది జనరల్గా మనకు డెఫినేషను. సో ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అయితే మనకు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. సో అలాగే శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ని కూడా అడుగుతారు. సో ఇలాంటి టైంలో మనం డెఫినేషన్ నేర్చుకుండాలి. అలాగే దీనికి సంబంధించిన రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పే విధంగా ఉండాలి. ఇలా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఈజీగా మీరు ఇంటర్వ్యూలో కూడా దీనికి సంబంధించిన ఆన్సర్ని కానీ ఎగ్జాంపుల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే డెఫినేషన్ ప్రకారం స్మోక్ టెస్టింగ్ అనేది ఏంటి, ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ పర్ఫామ్ చేస్తారు. అలాగే యాక్సెప్టెన్సీ టెస్టింగ్ కూడా అంటారు. అలాగే బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ కూడా అంటారు. సో అలాగే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే స్మోక్ టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎవరు చేస్తారంటే డెవలపర్ అయినా చేస్తారు లేదా టెస్ట్ ఇంజనీర్ అయినా చేస్తారు. సో ఎవరైనా పర్ఫామ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ద మోస్ట్ ఆఫ్ ద థింగ్ స్మోక్ టెస్టింగ్ అనేది హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే డెవలపర్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ టెస్టర్, సో నెక్స్ట్ ప్రయారిటీ. అంతేగాని డెవలపరే చేయాలి అన్న రూల్ లేదు. సో టెస్టరే చేయాలనే రూల్ అయితే లేదు. సో పర్టికులర్గా స్మోక్ టెస్టింగ్ని ఒక డెవలపర్ కానీ లేదంటే రెస్పెక్టివ్ టెస్ట్ ఇంజనీర్ కానీ పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఏ విధంగా టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, సో ఎలా టెస్ట్ చేస్తారు అనే విషయానికి వస్తే మనకు డైలీ బిల్డ్స్ అనేది వస్తాయి. సో బిల్డ్స్ అంటే నథింగ్ బట్ లైక్ సాఫ్ట్వేర్ అనుకోండి ఎగ్జాంపుల్ కింద. సో ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఆ సాఫ్ట్వేర్ మీకు ఎలా వస్తుంది, సో ఆ సాఫ్ట్వేర్లో ఇన్బుల్ట్గా ఫ్యూచర్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ అన్నీ చేసి మీకు ఫైనల్గా ఒక సాఫ్ట్వేర్ ఈఎక్సీని ఇస్తారు. మీ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇది ఫైనల్గా అవుట్పుట్. సో బట్ ఇంటర్నల్గా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ విధంగా ఉంటుందంటే సో డైలీ బిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ బిల్స్లో ఏంటి ఫిక్సెస్ ఉంటాయి, కోడ్ అంతా ఫిక్సెస్, ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఏవైనా ఇష్యూస్ ఉన్నాయో సో మొత్తం ఫిక్స్ చేసి డైలీ ఒక బిల్డ్ జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో బిల్డ్ జనరేట్ అయిన తర్వాత మనకు ఆ బిల్డ్ ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ ఇష్యూస్ ఉన్నాయి మనకు ఐడియా ఉంటుంది కదా టెస్ట్ ఇంజనీర్కి. సో ఎందుకంటే డైలీ మీటింగ్స్లో మనం డిస్కస్ చేస్తాం. సో డెవలపర్ ఏం చెప్తారు స్క్రమ్ మీటింగ్లో, సో నేనైతే ఈ ఫిక్స్ మీద వర్క్ చేశాను, సో నేను టెస్టింగ్కి ఇస్తున్నాను, ఈ ఫ్యూచర్ అయితే ఇస్తాను, ఇష్యూస్ అయితే ఫిక్స్ చేసాము, సో ఈ ఇష్యూస్ని ఫీచర్స్ని మీరు టెస్ట్ చేయని చెప్పేసి మన మీటింగ్లో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, సో ఈ బిల్డ్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫిక్సెస్ ఉన్నాయని చెప్పేసి. అలాగే మనకు బిల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అక్కడ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకున్న ప్రాపర్టీస్లో కానీ బిల్డ్ ఇన్ఫర్మేషన్ బిల్డ్ పోర్టల్లో కానీ మనకి ఏవైతే ఏ ఫిక్సెస్ ఉన్నాయి, ఏ లొకేషన్లో ఆ ఫైల్స్ ఉన్నాయి అనేది కూడా మనం గెట్ చేసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ని. సో ఈ విధంగా మనకి ఇంటర్నల్గా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అని ఎందుకంటారంటే సో మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత బిల్డ్ అంటే వైల్ డూయింగ్ ఇన్స్టాలేషన్, సో ఇన్స్టాల్ చేసేటప్పుడే స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేస్తాము. సో ప్రాపర్గా మనకి బిల్డ్ ఇన్స్టాల్ అవుతుందా లేదా ఏమైనా హ్యాంగ్ అవుతుందా, లేకపోతే సిస్టమ్ క్రాష్ అవుతుందా లేదా అప్లికేషన్ క్రాష్ అవుతుందా, ఎంత టైం తీసుకుంటుంది, ఏమైనా ఫైల్స్ మిస్ అవుతున్నాయా, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఉండాల్సింది చైనీస్లో చూపించడము, సో డిఫరెంట్ టైప్స్లో అలా చూపించడం. సో ప్రతి ఒక్క స్టెప్ ప్రతి ఒక్క బటన్ అనేది మనం చెక్ చేయాలి. నెక్స్ట్ బటన్ అనేది కన్ఫర్మ్ అనేది మనకి యాక్సెప్టెన్సీ కానీ మొత్తం ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేయాలి. సో దాని తర్వాత ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యూఐ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్క బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. మనం ఏదైతే బ్రౌజర్ సపోర్ట్ చేస్తామో ఆ బ్రౌజర్స్లో ఓపెన్ చేసి అప్లికేషన్ని చూసుకోవాలి. సో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఏదైతే ఆప్షన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, సో బేసిక్ థింగ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసిన తర్వాత మనము ఓకే సో బిల్డ్ అయితే వెరిఫికేషన్ అయితే అయిపోయింది, బిల్డ్ అయితే మంచిగా ఉంది. దాని తర్వాత మనం ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీని చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా స్మోక్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో స్మోక్ టెస్టింగ్లో ఇక్కడ మనకు డెవలపర్స్ కూడా చేస్తారు, అలాగే టెస్ట్ ఇంజనీర్ కూడా చేస్తారు. సో డెవలపర్స్ వాళ్ళకి ఎక్కువ అవగాహన అయితే ఉంటుంది, ఎందుకంటే ఏ ఫిక్స్ ఎక్కడ ఉంది, ఎక్కడైనా ఇష్యూ ఇచ్చిన బ్రేక్ అయినా కూడా సో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ ఫైల్ని జస్ట్ మోడిఫై చేయడము, అలాగే అందులో ఏమైనా ఫిక్స్ చేయడము, అలాంటి ప్రాసెస్ అనేది డెవలపర్స్ ఈజీగా చేయగలుగుతారు. సో టెస్ట్ ఇంజనీర్ ఏంటంటే ఫంక్షనాలిటీ పరంగా ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే
ఉంటే వాళ్ళకి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా డైలీ బిల్డ్స్ వచ్చినప్పుడు సో బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారు కాబట్టి సో బిల్డ్ని చెక్ చేస్తాం. సో ప్రాపర్గా ఉందా లేదా. ఎందుకు చెక్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కస్టమర్కి మీరు బిల్డ్ ఇచ్చారు. బిల్డ్ ఇచ్చిన తర్వాత నాకు ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ఫీచర్స్ చూసి తను కూడా ఓకే అంటారు. సో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే తనకి ఎర్రర్స్ రావడము, ఇన్స్టాల్ ప్రాపర్గా అవ్వకపోవడము, అన్సపోర్ట్ అని చూపించడం, సమ్ డిఫరెంట్ ఎర్రర్స్ చూపించడం, అలాంటి వచ్చే ఇష్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది, కస్టమర్ అన్సాటిస్ఫై అయిపోతాడు. అసలు ఇన్స్టాలేషనే బాగాలేదు, ఇంకా ఫీచర్స్ ఏం బాగుంటాయని చెప్పేసి చెప్పడైతే జరుగుతుంది. సో అందుకని స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనము మంచిగా క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని ఇవ్వాలంటే ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని అలాగే బిల్డ్ని కానీ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా పర్ఫామ్ చేసే టెస్ట్ని స్మోక్ టెస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ వన్ శానిటీ టెస్టింగ్. సో శానిటీ టెస్టింగ్ అంటే మీకు చాలామందికి ఐడియా అయితే ఉంటుంది. ఒకసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డెఫినేషన్ చూద్దాము, అలాగే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఏ పర్ఫార్మ్ టు చెక్ వెదర్ ద బగ్స్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఆఫ్టర్ ద బిల్డ్. Generally, sanity testing is performed on stable builds. It is also known as a variant of regression testing. In the initial aim of performing sanity testing is to be determined that the planned futures working roughly as expected. So next point, if the sanity test fails, the build is rejected to save the కాస్ట్ అండ్ టైం కాంప్లెక్స్ ఇన్ మోర్ సివియర్ టెస్టింగ్. సో ఇది మనకి శానిటీ టెస్టింగ్ సంబంధించిన డెఫినేషను. సో మీకు రియల్ టైంలో ఇంకా లైక్ సింపుల్గా చెప్పాలనుకుంటే శానిటీ టెస్టింగ్ నథింగ్ బట్ లైక్ బేసిక్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని ఒక 2 లైన్స్లో కూడా మనం చెప్పొచ్చు. కాకపోతే ఈ పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మనకు మంచి ఒక మార్క్ లైక్ మంచి అపీరెన్స్ లైక్ గుడ్ అపీరెన్స్ అయితే ఉంటుంది. సో అందుకని మీరు ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక 2-3 పాయింట్స్ మ్యాక్సిమం ఇచ్చేటట్టు చేయండి ఇంటర్వ్యూస్లో. సో నెక్స్ట్ ఇంకా నేను రియల్ టైం ఎగ్జాంపుల్ అయితే చెప్తాను శానిటీ టెస్టింగ్కి సంబంధించింది. సో ఇక్కడ మనం చూసుకుంటే శానిటీ టెస్టింగ్ అంటే ఏం లేదండి, లైక్ ఒక అప్లికేషన్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ని శానిటీ టెస్టింగ్ అంటారు. ఇంకా శానిటీ టెస్టింగ్ అనేది ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైనా అంటే టెస్ట్ ఇంజనీరు. సో టెస్ట్ ఇంజనీరు డైలీ యాక్టివిటీ ఏంటి, బేసిక్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ తనది. సో ఈ చేసే ప్రాసెస్ని మనం శానిటీ టెస్టింగ్ అంటారు. అంతకు మించి ఇంకేం లేదు. కాకపోతే ఇప్పుడు మనం డైలీ బిల్డ్స్ వస్తాయి కదా, సో బిల్డ్ ఇన్స్టాలేషన్, బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, స్మోక్ టెస్టింగ్ అయిపోతుంది. సో బిల్డ్ ప్రాపర్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే సో నెక్స్ట్ మన అప్లికేషన్లో ఉన్న ఫ్యూచర్స్ని ఎండ్ టు ఎండ్ మనం టెస్ట్ చేసి అందులో ఉన్న మెయిన్ టెస్ట్ కేసెస్, శానిటీ టెస్టింగ్లో మనం బేసిక్ టెస్ట్ కేసెస్ మాత్రమే పర్ఫామ్ చేస్తాం. లైక్ యూజర్ లాగిన్ అయిన తర్వాత సో ప్రాపర్గా లాగిన్ అవుతున్నారా లేదా, లైక్ ఇన్వాలిడ్ సినారియో, వ్యాలిడ్ సినారియో, లాగిన్ అయిన తర్వాత అందులో ఉన్న ఫ్యూచర్స్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా చెక్ చేయడము, అలాగే బ్రౌజర్ ఫంక్షనాలిటీ, అలాగే యూఐ ఫంక్షనాలిటీ అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేసి సో ఆ బిల్డ్ని పూర్తిగా క్వాలిఫై చేస్తారు. సో శానిటీ డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేమైనా ఫీచర్స్ మీద వర్క్ చేయాలనుకున్నా, టెస్ట్ చేయాలనుకున్నా దాని మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది బేసిక్ ఫంక్షనాలిటీ వర్క్ అయ్యే విధంగా బేసిక్ థింగ్స్ అన్నీ కవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది డైలీ యాక్టివిటీ కాబట్టి సో మేజర్ ఫంక్షనాలిటీ ఎలాంటి బ్రోకెన్ లేకుండా సో చెక్ చేసుకోవాలి కాబట్టి సో శానిటీ టెస్టింగ్ని పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క టెస్టరు శానిటీ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. సో బిఫోర్ రిలీజ్కి ముందు మనకి సైక్లింగ్ ఉంటుంది కదా, సో ఎప్పుడు రిలీజ్ చేయాలి, రిగ్రెషన్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇలాంటి పర్ఫామ్ చేస్తూ వెళ్తాం. మనం ఒక టైం లైన్స్ని క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని సో దాన్ని బేస్ చేసుకుని టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో మీన్ వైల్ లైక్ రిలీజ్కి ముందు మనం శానిటీ టెస్ట్ని ఎక్కువ పర్ఫామ్ చేస్తాము. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటిగ్రేషన్, రిగ్రెషన్ టెస్టింగ్ ఈ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మనకు డైలీ బిల్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటి జస్ట్ బగ్ ఫిక్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, ఇంటిగ్రేషన్, రిగ్రెషన్ ఈ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇందులో నెక్స్ట్ బగ్ ఫిక్సెస్ వెరిఫికేషను, అలాంటి ఇష్యూ వెరిఫికేషను ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి ఏవైతే ఇష్యూస్ మనం రైస్ చేసి ఉంటామో సో ఆ ఇష్యూస్ని వెరిఫై చేయడము, ఇంకేమైనా రిగ్రెషన్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి తర్వాత ఫెయిల్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా పాస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనం శానిటీ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము. సో ఇది రిలీజ్కి ముందు కానీ మధ్యలో కానీ చేస్తూ ఉంటాము. సో డైలీ యాక్టివిటీ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్రతి ఒక్క టెస్ట్ ఇంజనీర్ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం డిఫరెన్స్ చూద్దాము, లైక్ స్మోక్ టెస్టింగ్కి అలాగే శానిటీ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి, సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏ విధంగా ఉండే డిఫరెన్స్ అనేది. స్మోక్ టెస్టింగ్లో ఇట్ ఈస్ ఏ బ్రాడ్ అప్రోచ్ టు టెస్ట్ వేర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఆర్ టెస్టెడ్. నెక్స్ట్ శానిటీలో ఇట్ ఈస్ ఎ నారో అప్రోచ్ టు టెస్టింగ్ వేర్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఆర్ టెస్టెడ్. సో ఇక్కడ చూసుకుంటే
ఆల్ పార్ట్స్ లైక్ ఒక అప్లికేషన్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ని కవర్ చేసే ప్రాసెస్లో స్మోక్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాము. ఇంకా శానిటీలో స్పెసిఫిక్ పార్ట్స్ లైక్ బేసిక్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, లైక్ ఎలాంటి క్రిటికల్ ఇష్యూస్ ఎలాంటి బ్లాకర్ ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయకుండా సో బేసిక్ ఫంక్షనాలిటీ వర్క్ అయ్యే విధంగా శానిటీని పర్ఫామ్ చేస్తాము. సో ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ కింద చూసుకుంటే మనం స్మోక్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ వన్, స్మోక్ టెస్టింగ్స్ క్యాన్ బి ఎదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్. సో శానిటీలో శానిటీ టెస్టింగ్ క్యాన్ బి డన్ వితౌట్ టెస్ట్ కేసెస్ ఆర్ స్క్రిప్ట్స్. సో స్మోక్ టెస్టింగ్లో ఇక్కడ చూసుకుంటే మనము సో ఆటోమేషన్ ద్వారా అయినా ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ మనం టెస్ట్ చేయొచ్చు, లేదా మాన్యువల్గా కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, సో ఆటోమేట్ చేయలేకపోయారు సో అన్ని కేసెస్ని, సో అలాంటి టైంలో ఏంటంటే మాన్యువల్గా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. లేదా ఆటోమేషన్ ఆల్రెడీ చేసేస్తున్నారు అన్ని కేసెస్, సో జస్ట్ ఆటోమేషన్ రన్ చేసేసి సో దానికి వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేసుకుని, లేదా ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఆ ఇష్యూ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా లైక్ దాన్ని చెక్ చేసి సో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఇష్యూస్ ఏం లేదు, జస్ట్ రిపోర్ట్ చెక్ చేసుకుంటారు, అన్ని పాస్ అయిపోయాయి అనుకోండి, నెక్స్ట్ క్వాలిఫై చేసేస్తారు. నెక్స్ట్ శానిటీలో ఇక్కడ చూసుకుంటే మనము సో ఎలాంటి టెస్ట్ కేసెస్, ఎలాంటి డాక్యుమెంట్, ఎలాంటి స్క్రిప్ట్స్ ఏముండవు. జస్ట్ మనకు ఐడియా ఉంటుంది కదా ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కడ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అనే ఐడియా ఉంటుంది. కాబట్టి సో పర్టికులర్గా ఆ టెస్ట్ కేసెస్ని టెస్ట్ చేసి సో దాని యొక్క అవుట్పుట్ని గెట్ చేసుకుంటారు. సో ఈ విధంగా శానిటీ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై బోత్ టెస్టర్స్ అండ్ డెవలపర్స్. అండ్ దెన్ శానిటీ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఓన్లీ టెస్ట్ ఇంజనీర్స్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో స్మోక్ టెస్టింగ్ అనేది డెవలపర్ కూడా చేస్తారు, అలాగే టెస్ట్ ఇంజనీర్ కూడా చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రయారిటీ ఎవరికి, డెవలపర్స్కి. సో డెవలపర్ లేదు, ఇంకా టెస్టర్ బిజీగా ఉన్నారు డెవలపర్స్, సో టెస్టర్ కూడా చేయవచ్చు, సో తనకు కూడా ఐడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అంటే సో టెస్టర్కి మూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ శానిటీ వస్తే పర్టికులర్గా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారంటే టెస్ట్ ఇంజనీర్ మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో టెస్టర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. సో ఆ టైంలో టెస్ట్ ఇంజనీర్కి ఐడియా ఉంటుంది కదా ఎక్కడ ఇష్యూస్ వస్తాయి, సో దాన్ని బట్టి బేస్ చేసుకుని ఏవైతే శానిటీ టెస్ట్ కేసెస్ రాసుకుని ఉంటారో సో ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకుని సో దాని యొక్క రిజల్ట్స్ని అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే టెస్టింగ్ ఈజ్ డన్ వితౌట్ గెట్టింగ్ ఇన్ టు డీప్, బట్ వెన్ ఎవర్ నీడెడ్ టెస్టర్ హ్యాస్ టు గో ఇన్ డీప్. సో ఇక్కడ చూసుకుంటే శానిటీ టెస్టింగ్ డస్ నాట్ నీడెడ్ టు గో ఇన్ డీప్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఇక్కడ చూసుకుంటే మనము సో ఇక్కడ స్మోక్ టెస్టింగ్ లైక్ ఇంకా ఫుల్ ఫంక్షనాలిటీ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ డీప్గా టెస్ట్ చేయాలనుకుంటే లైక్ టెస్ట్ ఇంజనీర్ పర్ఫామ్ చేసుకుంటారు. సో లేదు అనుకుంటే అవసరం లేదు. బట్ శానిటీ ఇక్కడ డీప్గా చూడాలని రూల్ అయితే ఏం లేదు, బట్ బేసిక్ ఫంక్షనాలిటీ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలనే రెస్పాన్సిబిలిటీ మాత్రం అయితే ఉంటుంది. సో కాబట్టి సో మనకు ఎండ్ టు ఎండ్ లైక్ బేసిక్ ఫంక్షనాలిటీ ఏవైతే ఇంపార్టెంట్ టెస్ట్ కేసెస్ ఉన్నాయో, సో ఏవైతే బ్లాకర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయో సో అలాంటి టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసి సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్మోక్ టెస్టింగ్కి అలాగే శానిటీ టెస్టింగ్కి డిఫరెన్స్, అలాగే స్మోక్ అంటే ఏంటి, అలాగే శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి, సో వాటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో జస్ట్ లైక్ చేయండి. నేను జస్ట్ మీ నుంచి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. జస్ట్ మీకు ఫ్రెండ్స్ కూడా ఉంటే సజెస్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.